హాయ్ హలో గుడ్ ఈవినింగ్. టేస్టీ రొయ్యలు గోంగూర పులుసు కర్రీ చేసుకుంటున్నాం మనం. చూడండి, పాన్ పెట్టాము, కుక్కర్ పెట్టాము. యాక్చువల్గా 3 ఉల్లిపాయలు కట్ చేసి వేసాము. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపేసి అందులో రొయ్యలు వేసాము. పెద్ద పెద్ద రొయ్యలు అవి బాగా వేపినాక సాల్ట్ వేసాము సరిపడా. మసాలా పొడి అంటే గరం మసాలా, ఏంటంటే గరం మసాలా కాదండి, మిరియాలు జీలకర్ర పొడి అనమాట. పసుపు వేసాము, కారం కూడా ఒక 2-3 స్పూన్లు వేసేసాం. అది అలాగ సిమ్లో మగ్గనిచ్చామన్నమాట. తర్వాత సిమ్లో మగ్గనిచ్చిన తర్వాత గోంగూర వేసాము. చింత చిగురు కూడా ఉంది అందులో. మన గార్డెన్ నుంచి ఫ్రెష్గా కోసుకొని వచ్చాము. అద్దిరిందండి టేస్ట్ మాత్రం. చూసారా, అది అలా మగ్గబెట్టేసాము. ఇప్పుడు ఏం చేసామంటే ఒక 3 టమాటోస్, పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉండాలండి, పులుపు కదా గోంగూర, అందుకని ఎక్కువ వేసానండి. నేను ఎక్కువ వేస్తాను పచ్చిమిర్చి. సో అది కూడా మగ్గబెట్టాము, బాగా మగ్గబెట్టేసినాం. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి, పులుసుకోరు కదా, నేను 2 విజిల్స్ అన్నాను కానీ అది పుస్సు 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 అనుకో నా 10 విజిల్స్ వచ్చిందండి. ఫాస్ట్గా వచ్చింది. అది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కదా, బాగానే ఉన్నాయి, ఈజీ అనేవి బాగున్నాయండి. చిన్న కుక్కర్లు సర్వ్ చేస్తున్నాము. వేడిగా తింటేనే మజా అండి కదా. చాలా టేస్ట్ వచ్చిందండి నిజంగా. చాలా ఇంత టేస్ట్ కాదు, చాలా బాగుంది. ట్రై చేయండి ఈ విధంగా మసాలాలు వేసి